నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సో భగవానుడు డిజైర్ డ్రివెన్ పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారో చెప్తున్నారు 42వ శ్లోకం నుంచి. సో ముందేమన్నారు భగవానుడు, వేదాల యొక్క ఫలశ్రుతిలో ఉన్న విషయాలు వీళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి, పుష్పాల్లాగా కనిపిస్తాయి. సో వాళ్ళు ఆ విషయాలను పొందడానికి కర్మలు చేస్తూ ఉంటారు, వివిధ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని అవిపశ్చితులు అన్నారంట, అవివేకులు. వాళ్ళు ఇటువంటి భోగాసక్తి గల వాళ్ళ మైండ్ అంతా కూడా భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం. సో వాళ్ళ చిత్తము అంటే మైండ్ అంతా కూడా ఈ భోగాలు, వాటిని ఎలా పొందాలి, వాటికి కావాల్సిన కర్మలేంటి, అవి ఆలోచించుకోవడంతోనే వాళ్ళ మైండ్ అంతా నిండిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. వాళ్ళకి ఇంకా ఫోకస్డ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది, సమస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తున్నారు. సో సమస్థితి అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పుకున్నాము. సుఖ దుఃఖాల్లో కానీ అంటే రిజల్ట్ ఏదైనా కూడా సమంగా ఉండగలగడము సమస్థితి. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా వర్క్ చేయడము, సో సమంగా ఉండడము కర్మయోగం యొక్క లక్షణము. సో ఈ డిజైర్ డ్రివెన్ పీపుల్ కర్మయోగానికి ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, రిలీజియస్గా ఉంటారు. కానీ సో భగవానుడు ఏం చెప్తున్నారు, రిలీజియస్గా పనిచేయడం కాదు, హౌ మచ్ స్పిరిచువల్ యు ఆర్, యు జస్ట్ థింక్ ఓవర్ అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నారు మనకి ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.